అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి మొట్టమొదటిసారిగా పేద ప్రజలందరూ కూడా తక్కువ ధరకే సరుకులు అందించాలని చెప్పి నిత్యావసర వస్తువులు అందించాలని చెప్పి మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వ్యవస్థే ఈ నిత్యావసర సరుకుల వ్యవస్థ. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉన్న రేషన్ షాపులందరూ మూసేసి వాహనాల ద్వారా సరుకులు అందిస్తామని చెప్పి పూర్తి స్థాయిలో పేద ప్రజలకు సరుకులు అందించకుండా ఒక అరగంట గంట సరుకులు ఇచ్చి వాహనాలు వెళ్ళిపోయాయి. ఆ వాహనాల ఖర్చు కూడా సుమారు దగ్గర 9,000 కోట్ల రూపాయలు అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా ప్రతి నెల వాహనానికి 18,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ దుబారా ఖర్చు నివారించడం కోసం ప్రజలకు సరుకులు అందుబాటులో ఇవ్వడం కోసం ఈరోజు మరలా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరలా షాపుల ద్వారానే సరుకులు అందించాలనే మంచి ఉద్దేశంతో ప్రతి వార్డులో కూడా ఈరోజు రేషన్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ షాపులు ఉదయం సాయంత్రం 2 పూట్ల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు బియ్యానికి అయితే డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. పంచదారకి మిగతా సరుకులకైతే ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తుంది కాబట్టి ఆ సరుకులు కూడా తీసుకొని ప్రజలు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలు చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. రాబోయే రోజుల్లో బియ్యం అవసరం లేని వాళ్ళకి ప్రభుత్వం ఆ బియ్యానికి సరిపడా డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో కూడా వేయడం కోసం ఈరోజు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మీరు బియ్యం రాబోవచ్చు, అది ఫెయిల్ అయినప్పుడు మీకు డబ్బు రూపాయలు మీకు అందుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఏదైతే సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామన్నారో అవి మొత్తం కూడా చిత్తశుద్ధితోటి అమలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మరి గతంలో ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు మనవిస్తే దాన్ని 3,000 చేసి 1,000 పెంచడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పెట్టింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక గంటలోనే 1,000 రూపాయలు పెంచి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్న ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు. అలాగే మరి పెన్షన్ కూడా పెంచుతాము. అలాగే ఈ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మన రెవెన్యూ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఆర్ఐ గారు, విఆర్ఓ గారు, మరి మన తహసీల్దార్ గారు కూడా చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఆర్డర్స్ ఇచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే రేషన్ కార్డు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను. మరి ప్రభుత్వం చేస్తాన్న సంక్షేమ కార్యక్రమం మొత్తం కూడా అమలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మరి అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకి పేద పిల్లలకి అన్నం పెడుతున్నాం. అలాగే మరి రేషన్ కూడా చక్కగా మరి మీకు అందుబాటులో ఉన్నాయని చెప్పి మీ ఇళ్ళ దగ్గరనే రేషన్ షాప్ పెట్టడం జరిగింది. మరి త్వరలోనే మరి రేపు జూన్ నెలలో తల్లికి వందన పేరుతోటి మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మీ బ్యాంక్ ఖాతాలో కానీ లేదా స్కూల్ యజమాని కానీ చెల్లించడం జరుగుతుంది. మరి అలాగే మరి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా కూడా మీలో రైతులు కూడా చాలామంది ఉన్నారు. మీకు వ్యవసాయం సాయం కోసం రేపు జూన్ నెలలో 20,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో కూడా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. మరి అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహిళలకు ఇచ్చిన ఒక వరం ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పిస్తానన్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మీకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తాను ఈ ప్రభుత్వం చెప్పి సందర్భంగా వేసుకున్నాం. ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు నిర్మాణంగా చేపడతాం. ఈ కోటేశ్వర కాలనీని స్థాపించింది, ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే ఇక్కడ 100 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ప్రభుత్వం ఇల్లు కూడా కట్టించాం. మీకు కావాల్సిన మౌలిక వసతులు సిమెంట్ రోడ్డు కానీ త్రాగునీటి సౌకర్యం కూడా కల్పించే ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకున్నాను. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మన అందరి ప్రభుత్వం, మన అందరం కలిసి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో కూడా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాను. ప్రభుత్వం కల్పించే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చక్కగా వినియోగించుకొని మీరు మంచి అభివృద్ధి సాధించాలా. అలాగే మరి ఏదైతే మనం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఎన్నికల ముందు చెప్పామో రేపు 16,500 మందికి నిరుద్యోగుల టీచర్ల మొత్తానికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. అలాగే మరి కోర్టులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయబోతున్నాం. ప్రభుత్వ శాఖలు అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకి ఉపాధి కల్పించే ఏర్పాటు కూడా మరి ప్రభుత్వం చేస్తుంది. మరి అన్నమాట ప్రకారం 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్న మాట నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మంచి ప్రభుత్వానికి మీరు ఎప్పుడు అండదండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్ట భవాని పట్ట పొలం ఉందా? సరస్సు ఇల్లు పెట్టి ఇల్లు పెట్టండి, ఇల్లు కట్టిస్తాం.
పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.